ప్రేమించిన వారు దూరమయ్యారా? విడిపోయిన బంధం మళ్ళీ చిగురించాలని కోరుకుంటున్నారా? ఎటువంటి గొడవలు లేకుండా అవతలి వ్యక్తి మనస్సును మీ వైపు తిప్పుకునే అదృశ్య శక్తి మీ దగ్గరే ఉందంటే నమ్ముతారా? మన జీవితంలో మనం ఎదుర్కొనే అతిపెద్ద సవాలు విచ్ఛిన్నమైన సంబంధాలు. కళ్ళ ముందే మనకు నచ్చిన వారు దూరం అవుతుంటే, మాటలు తగ్గిపోయి మౌనం రాజ్యమేలుతుంటే కలిగే నరకం వర్ణనాతీతం. అయితే ఈ సమస్యకు పరిష్కారం బయటెక్కడో లేదు, మీ అంతరాత్మలోనే ఉంది. లా ఆఫ్ అట్రాక్షన్ మరియు విశ్వశక్తి ద్వారా విడిపోయిన భార్యాభర్తలను, దూరమైన ప్రేమికులను లేదా మనస్పర్ధలు వచ్చిన స్నేహితులను మళ్ళీ ఎలా దగ్గర చేయవచ్చో, కేవలం మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోవడం ద్వారా వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తిని కూడా మీ ప్రేమ పాశంతో ఎలా కట్టిపడేయవచ్చో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మానవ జీవితం అనేది ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో మనకు ఎదురయ్యే వ్యక్తులు, సంఘటనలు మరియు అనుభవాలు అన్నీ మన ఆలోచన సరళిపైనే ఆధారపడి ఉంటాయి. విశ్వంలో ప్రతీదీ ఒక శక్తి. ఈ శక్తికి రూపం లేదు, కానీ ప్రభావం మాత్రం అపారం. ముఖ్యంగా మనిషి జీవితంలో 3 ప్రధానాంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. అవి ఆరోగ్యం, సంపద మరియు సంబంధాలు. ఈ మూడింటిలో ఏ ఒక్కటి దెబ్బతిన్నా జీవితం అసమతుల్యతకు లోనవుతుంది. అయితే ప్రస్తుత ఆధునిక సమాజంలో మనిషిని అత్యధికంగా వేధిస్తున్న సమస్య సంబంధ బాంధవ్యాలు. భార్యాభర్తల మధ్య కలతలు, ప్రేమికుల మధ్య విడాకులు, తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య పెరుగుతున్న దూరం మనిషిని మానసిక ప్రశాంతతకు దూరం చేస్తున్నాయి. ఇటువంటి తరుణంలో లా ఆఫ్ అట్రాక్షన్ లేదా ఆకర్షణ సిద్ధాంతం ఒక సంజీవినిలా పనిచేస్తుంది. మనం దేనిని బలంగా కోరుకుంటామో, దేని గురించి నిరంతరం ఆలోచిస్తామో విశ్వం మనకు దాన్నే తిరిగిస్తుంది. ఇదొక విశ్వజనీన నియమం. సంబంధాలు విచ్ఛిన్నం కావడానికి ప్రధాన కారణం మనలోని ప్రతికూల ఆలోచనలే. ఒక వ్యక్తి మనకు దూరమైనప్పుడు మన మెదడు కేవలం వారు చేసిన తప్పులను, మనల్ని అన్న మాటలను మాత్రమే పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. దీనివల్ల మనలో నెగటివ్ వైబ్రేషన్స్ ఏర్పడి ఆ వ్యక్తికి మనకు మధ్య ఉన్న అడ్డుగోడలు మరింత బలపడతాయి. దీనిని అధిగమించాలంటే మనం మన ఆలోచన ధోరణిని మార్చుకోవాలి. సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి మొదటి మెట్టు కృతజ్ఞత. కృతజ్ఞత అనేది ఒక గొప్ప శక్తి. ఇది మనలోని అసూయ, ద్వేషం మరియు కోపాన్ని కడిగివేస్తుంది. ఒక వ్యక్తి మీ జీవితంలో ఉన్నప్పుడు లేదా గతంలో మీకు ఎంత హాని చేసినా కనీసం కొద్దిపాటి మేలు కూడా చేసే ఉంటారు. ఆ చిన్నపాటి మేలును పట్టుకుని మీరు కృతజ్ఞత తెలపడం ప్రారంభించినప్పుడు మీ అంతరాత్మలో మార్పు మొదలవుతుంది. దీనినే ఆధ్యాత్మిక పరిభాషలో చిత్తశుద్ధి అంటారు. మీరు మనస్ఫూర్తిగా అవతలి వ్యక్తికి కృతజ్ఞతలు చెబుతున్నప్పుడు మీ నుంచి వెలువడే తరంగాలు విశ్వంలో ప్రయాణించి ఆ వ్యక్తి యొక్క మనస్సును తాకుతాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, శరీరానికి మధ్య దూరం ఉండవచ్చు, కానీ ఆత్మకు మధ్య ఎప్పుడూ ఒక అదృశ్య అనుసంధానం ఉంటుంది. దీనినే మనం శక్తి క్షేత్రం అని పిలుస్తాము. మన ఆలోచనలు కాంతి వేగం కంటే వేగంగా ప్రయాణించగలవు. మీరెక్కడో దూరంగా ఉన్న వ్యక్తి గురించి ప్రేమిస్తూ ఆలోచిస్తే ఆ ప్రేమ వారికి ఏదో ఒక రూపంలో అందుతుంది. అలాగే మీరు ద్వేషిస్తూ ఉంటే ఆ ద్వేషం వారిని చేరుతుంది. అందుకే పెద్దలు శుభం బలకరా పెళ్ళికొడక అంటే పెళ్ళికూతురు ముండా అన్నట్లు అని సామెత చెబుతుంటారు. అంటే మనం ఎప్పుడూ మంచిని మాత్రమే ఆశించాలి, మంచిని మాత్రమే మాట్లాడాలి. విడిపోయిన మనస్సులను కలపడానికి శ్వేత ధ్యానము ఒక అద్భుతమైన మార్గం. ఈ ధ్యాన ప్రక్రియలో భాగంగా మనం మన అంతరాత్మతో సంభాషిస్తాము. ముఖ్యంగా బ్రహ్మముహూర్తం అంటే తెల్లవారుజామున 3 నుండి 5 గంటల మధ్య సమయం ప్రకృతి అత్యంత ప్రశాంతంగా, శక్తివంతంగా ఉంటుంది. ఆ సమయంలో మన మెదడులోని ఆల్ఫా తరంగాలు చురుగ్గా ఉంటాయి. ఈ సమయంలో ధ్యానంలో కూర్చుని మీకు దూరమైన వ్యక్తిని లేదా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వ్యక్తిని మనస్సులో విజువలైజ్ చేసుకోవాలి. వారు మీ ముందే కూర్చున్నట్లు భావించాలి. ఆ సమయంలో వారికి మనస్సులోనే ధన్యవాదాలు చెప్పాలి. గతంలో వారు మీకు అందించిన సహకారాన్ని, మీరు పంచుకున్న మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ థ్యాంక్ యూ చెప్పాలి. ఆ తర్వాత అత్యంత ముఖ్యమైన ఘట్టం క్షమాపణ. మనం ఎవరినైనా క్షమించినప్పుడు మన భుజాల మీద ఉన్న ఒక పెద్ద బరువు దిగిపోయినట్లు అనిపిస్తుంది. తెలుసో తెలియకో నా వల్ల తప్పు జరిగి ఉంటే నన్ను క్షమించండి, అలాగే మీ వల్ల నాకు జరిగిన గాయాలను నేను మర్చిపోయి మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను అని పదే పదే పలకాలి. ఇది కేవలం ఒక్క రోజుతో అయ్యే పని కాదు. దీనిని కనీసం 41 రోజుల పాటు ఒక దీక్షలా చేయాలి. ఇలా చేయడం వల్ల మీలోని కర్మఫలం క్షీణిస్తుంది. మీ నుంచి వెలువడే సానుకూల తరంగాలు అవతలి వ్యక్తిలోని మొండితనాన్ని, కోపాన్ని కరిగిస్తాయి. వారు ఒకరోజు అకస్మాత్తుగా మీకు ఫోన్ చేయడమో లేదా నేరుగా కలవడమో జరుగుతుంది. ఇది మ్యాజిక్ కాదు, ఇది విశ్వనియమం. నేటి తరం ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య ఈగో లేదా అహంకారం. ముఖ్యంగా భార్యాభర్తల బంధంలో నేనెందుకు తగ్గాలి, తను కదా తప్పు చేసింది అనే ఆలోచన వినాశనానికి దారితీస్తుంది. వివాహం అనేది 2 వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, అది 2 ఆత్మల ఏకీకరణ. పెళ్లికి ముందు మీరు ఎవరైనా కావచ్చు, కానీ పెళ్లి తర్వాత మీరు ఒకే యూనిట్గా మారాలి. సమస్యలు రావడం సహజం, కానీ ఆ సమస్యలను ఇద్దరు కూర్చుని చర్చించుకోవాలి. ఇక్కడే చాలామంది పొరపాటు చేస్తున్నారు. తమ వ్యక్తిగత విషయాలను 3వ వ్యక్తికి అంటే స్నేహితులకో లేదా తల్లిదండ్రులకో చెప్పడం వల్ల సమస్య జటిలమవుతుంది.
ఆ మూడవ వ్యక్తి ఎప్పుడూ తన స్వార్థం లేదా తనకున్న పరిమిత జ్ఞానంతోనే సలహాలు ఇస్తారు. దీనివల్ల భార్యాభర్తల మధ్య అపార్థాలు పెరిగి అవి విడాకుల వరకు వెళ్తున్నాయి. ఏ సమస్యనైనా 4 గోడల మధ్య పరిష్కరించుకోవాలి. భర్త బయటపడే కష్టాన్ని భార్య ఇంట్లో పడే శ్రమను భర్త ఒకరికొకరు గుర్తించి గౌరవించుకోవాలి. ఒకరినొకరు మెచ్చుకోవడం వల్ల బంధం బలపడుతుంది. ఈరోజు వంట బాగుంది అని భర్త అంటే ఆ భార్య పడిన రోజంత కష్టం ఇట్టే మాయమైపోతుంది. అలాగే నువ్వు నా కోసం ఇంత కష్టపడుతున్నావు, థ్యాంక్ యూ అని భార్య అంటే ఆ భర్తకు కొండంత బలం వస్తుంది. ఈ చిన్న చిన్న మాటలే జీవితాన్ని స్వర్గంగా మారుస్తాయి. కానీ దురదృష్టవశాత్తు నేటి కాలంలో మెచ్చుకోలు తగ్గిపోయి విమర్శలు పెరిగిపోయాయి. జీవితం అంటే కేవలం ఈ క్షణం మాత్రమే కాదు, ముసలితనం గురించి కూడా ఆలోచించాలి. ఇప్పుడు వయస్సులో ఉన్నప్పుడు మనకు ఎవరి తోడు అవసరం లేదనిపించవచ్చు. శరీరంలో సత్తువ ఉన్నప్పుడు, చేతిలో డబ్బున్నప్పుడు ఒంటరితనం కూడా ఒక విలాసంలా అనిపిస్తుంది. కానీ వయస్సు పైబడిన తర్వాత అనారోగ్యం పాలైనప్పుడు మన చెయ్యి పట్టుకుని భరోసా ఇచ్చే తోడు లేకపోతే ఆ జీవితం అత్యంత దయనీయంగా మారుతుంది. 50 ఏళ్లు దాటిన తర్వాత కలిగే ఏకాంతం నరకప్రాయం. ఆ సమయంలో మనల్ని పట్టించుకునేవారు లేకపోతే మానసిక కుంగుబాటుకు లోనవుతాము. అందుకే ఇప్పుడు చిన్న చిన్న విషయాలకు పట్టింపులకు పోకుండా కొంచెం తగ్గి సర్దుకుపోవటం ఎంతో ఉత్తమం. సమాజం ఏమనుకుంటుందో అనే భయం కంటే నా జీవితం ఎలా ఉండాలి అనే స్పష్టత మనకు ఉండాలి. ప్రతి మనిషిలోనూ లోపాలుంటాయి. లోపాలు లేని మనిషి ఈ ప్రపంచంలోనే ఉండడు. ఎదుటి వ్యక్తిలోని లోపాలను స్వీకరిస్తూ వారిలోని ప్లస్ పాయింట్లను గౌరవించడమే నిజమైన ప్రేమ. ప్రేమ అంటే కేవలం శారీరక ఆకర్షణ కాదు, అది ఒకరికొకరు ఇచ్చే భరోసా. లా ఆఫ్ అట్రాక్షన్లో విజువలైజేషన్ అనే ప్రక్రియ చాలా శక్తివంతమైనది. మీరు మీ జీవిత భాగస్వామితో లేదా విడిపోయిన వ్యక్తితో మళ్ళీ కలిసి సంతోషంగా ఉన్నట్లు ఊహించుకోవాలి. మీరిద్దరూ కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటున్నట్లు, కలిసి భోజనం చేస్తున్నట్లు లేదా తీర్థయాత్రలకు వెళ్తున్నట్లు కళ్ళు మూసుకుని స్పష్టంగా చూడాలి. మీరెంత స్పష్టంగా ఊహించగలిగితే విశ్వం దాన్ని అంత త్వరగా నిజం చేస్తుంది. ఇక్కడ సందేహానికి తావుండకూడదు. ఇది జరుగుతుందా జరగదా అనే అనుమానం ఉంటే అది పనిచేయదు. పూర్ణ విశ్వాసంతో నమ్మకంతో చేయాలి. మనం ప్రార్థించేటప్పుడు దేవుణ్ణి ఎలా నమ్ముతామో ఈ ప్రకృతిని కూడా అలాగే నమ్మాలి. ప్రకృతి ఎప్పుడూ అబద్ధం చెప్పదు. మీరు ఏ విత్తనం నాటితే ఆ మొక్క మొలుస్తుంది. మీరు ప్రేమ అనే విత్తనం నాటితే ప్రేమే దొరుకుతుంది. అలాగే ద్వేషం అనే విత్తనం నాటితే ద్వేషమే ఎదురవుతుంది. మీ ఆలోచనలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కాబట్టి ప్రతిరోజు నిద్ర లేవగానే ఈరోజు నా జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి, అందరూ నన్ను ప్రేమిస్తున్నారు, నేను అందరినీ ప్రేమిస్తున్నాను అని పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకోవాలి. సంపూర్ణ మానవ జీవితానికి క్రమశిక్షణ అవసరం. ఆధ్యాత్మికత అంటే కేవలం పూజలు పునస్కారాలు మాత్రమే కాదు, అది మన ప్రవర్తనలో ఉండాలి. ఎదుటి మనిషిని గౌరవించడం, కష్టాల్లో ఉన్నవారికి తోడ్పడడం, మన వల్ల ఎవరికి హాని కలగకుండా చూసుకోవడం నిజమైన ఆధ్యాత్మికత. సంబంధాల్లో సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోకుండా మనలోని లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలి. ఈ విశ్వం మనకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది. మనల్ని మనం నమ్మాలి, విశ్వాన్ని నమ్మాలి. అప్పుడు మన జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. ఏ బంధమైనా నిలబడుతుంది. సంబంధాలు అనేవి ఒక సున్నితమైన మొక్క లాంటివి. మనిషి తన అహంకారాన్ని పక్కన పెట్టి ఎదుటివారి మనోభావాలను గౌరవించినప్పుడే నిజమైన శాంతి లభిస్తుంది. ఈ భూమి మీద మనమున్నది కొద్ది కాలమే. ఆ కొద్ది కాలం అందరితో కలిసిమెలిసి ప్రేమగా గడపడం కంటే అదృష్టం ఇంకోటి లేదు. మీ జీవితాన్ని మీరే సృష్టించుకుంటున్నారు. కాబట్టి దాన్ని ఒక కళాఖండంలా తీర్చిదిద్దుకోండి.